గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 11 ఆగస్ట్ ఇవాళ నిఫ్టీ 221 పాయింట్స్ అబోవ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్నటి వీడియోలో అంటే ఫ్రైడే నాటి వీడియోలో మనము డిస్కషన్ చేసుకున్న దాని ప్రకారం 24,400 అబోవ్ 24,470 24,540 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని డిస్కషన్ చేసుకున్నాం. అదే రకంగా నిఫ్టీ గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి 24,400 బ్రేక్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి సేమ్ లెవెల్లో రీటేక్ చేసి అక్కడి నుంచి వన్ సైడెడ్ ర్యాలీ ఇచ్చింది. 24,400 పైనుంచి మనం అనుకున్న లెవెల్ అనుకున్నా కానీ 24,540 అంటే 140 పాయింట్స్ స్ట్రేట్ మూవ్ ఇచ్చింది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. రేపు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలాంటి మూవ్ ఇస్తాయో చూద్దాం ఒకసారి. నిఫ్టీ 24,630 అబోవ్ సస్టైన్ అయితే 24,730 24,850 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 24,540 బిలో 24,470 24,400 ఈ 2-3 రోజుల నుంచి ఉన్న 24,350 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. గత 3 రోజుల నుంచి 24,350 దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత ఒకసారి పైకి ఒకసారి కిందికి మళ్ళీ ఒకసారి పైకి ఎక్స్పైరీ నాడు ఇలాంటి షార్ప్ మూవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రైడే నాడు కింద పడింది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు 24,630 చాలా ఇంపార్టెంట్ లెవెల్. 630 730 చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్. 24,730 అబోవ్ కనుక సస్టైన్ అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ నడుస్తుంది. అది ఇన్వాలిడ్ కావడానికి షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్లో నడుస్తుంది. అది ఇన్వాలిడ్ అయ్యి అప్ సైడ్కు మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపు 24,730 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది రేపు. సెన్సెక్స్లో ఎలాంటి లెవెల్స్ వస్తున్నాయో చూద్దాం. సెన్సెక్స్లో 80,400 టు 80,750 ఈ 350 పాయింట్స్ రేంజ్ వస్తుంది. 80,750 అబోవ్ 81,100 81,300 ఇంకా అంతకంటే పైకి పోతే 81,800 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ చూసుకుంటే 80,400 బిలో 80,200 80,079 800 వరకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. నిఫ్టీ మళ్ళీ ఒకసారి చూసుకుంటే 24,730 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ వస్తుంది. అది బ్రేక్ అయితే 24,950 ఆ పైన మొత్తం ఈ బేరిష్ మూవ్ అనేది మొత్తం ఇన్వాలిడ్ అయిపోయి మళ్ళీ ఆల్ టైమ్ హైకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.